లేకుండా కలిసారు. మీరేమో అక్కడ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎట్లా ఉంది సార్ ఏపీలో రాజకీయం ప్రజెంట్? అంటే బాగా పచ్చగా ఉన్నాడు టీడీపీ, మంచిగా యాంటీ జగన్తో బ్రహ్మాండంగా 130 సీట్లు గెలడానికి ఉపయోగపడే ప్రాతిపదిక కనిపించింది. ఖచ్చితంగా బీజేపీ వచ్చి కూర్చొని నువ్వు మాతో ఉంటావా జైలుకు పోతావా అని చెప్పి బెదరగొట్టి టీడీపీని లొంగ తీసుకున్నారు. సరే లొంగ తీసుకున్నంత మనం లొంగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన జాతీయ స్థాయి రాజకీయ నాయకుడు, గొప్ప నాయకుడు. ఆయన చుట్టుపక్కల గన్మెన్లు పెట్టుకొని రెండు మిసాలు తిప్పుతుంటాడు. ఆయనకన్నా పరిస్థితి ఇంకొకరు లేడు. భయపడి లొంగిపోయాడు. లొంగిపోయి బీజేపీతో పోయాడు. బీజేపీతో పోయిన తర్వాత మేము సహజంగా మేము యాంటీగా ఉంటాం. మేము ఇంకొక పక్కన జగన్తో పోలేము. ఎందుకంటే జగన్ అండమకెట్టికి పాలసీస్ ఉన్నది ఒకటి. రెండు, జగన్కి ఓటేసినా చంద్రబాబు ఓటేసినా ఇవన్నీ బీజేపీ పోయేటివి కదా. ఒక ద్వారపాలకుడు జగన్ అయితే ఇంకొక ద్వారపాలకుడు చంద్రబాబు నాయుడు బీజేపీ ఆఫీస్ కాడ. వాళ్ళిద్దరికి ఓటేయడం వేస్ట్. అందుకని సిపిఎం కాంగ్రెస్ కలిసి షర్మిలా నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పని చేస్తున్నాం, పొలిటికల్ ఫైట్ చేస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్ర పాలిటిక్స్ సంబంధించి ఈ షోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిపోయినా వీళ్ళిద్దరూ కలిసి బీజేపీతో వెళ్ళినా కానీ అక్కడ ఓటమి ఉంటుంది వాళ్ళకి, మళ్ళీ జగన్ మీద నెత్తి నీరు పోసినట్టే అని కూడా మీరు చెప్పిన మాట ఉంది యాక్చువల్గా. సో ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ ప్రిడిక్షన్ ఎలా ఉన్నాయి? జగన్ యొక్క సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఉండడం మూలంగా రానున్న రోజుల్లో వామపక్ష పార్టీల యొక్క అవసరం ఆంధ్రప్రదేశ్లో లేదు అన్నటువంటి ఒక ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. ఈ రెండింటికి సమాధానం చెప్పండి సార్. నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, రేపు కూడా చెప్తాను. టీడీపీగా ఫైట్ చేయడం వేరు. టీడీపీ బీజేపీతో కలిస్తే, పవన్ కళ్యాణ్ జత చేస్తలేదు, టీడీపీ బీజేపీతో కలిస్తే సహజంగా జగన్ నెత్తిని పాల్పోసినట్టు అవుతుంది అని చెప్పాను. అది ఇప్పుడు నిరూపించబడుతుంది. ఇప్పుడు మైనారిటీస్ ఓట్లన్నీ వెళ్ళిపోతాయి కదా. బీజేపీకి టీడీపీకి అనుకూలంగా ఉన్న మైనారిటీ ఓట్లు మొత్తం జగన్కే పోతాయి. ఎందుకంటే జగన్ను ఢిల్లీలో సపోర్ట్ చేస్తున్నాడు, ఇక్కడ ఎన్నికల ఒప్పందంలో లేడు. బీజేపీతో జగన్ పార్టీ ఒప్పందం లేదు. ఈయన గెలిచిన తర్వాత అక్కడ పోయి ఊడికిని చేస్తున్నాడు ఢిల్లీలో. బట్ ఈయన డైరెక్ట్గా సంబంధం పెట్టుకుంటే సహజంగా అటు పోతాయి. అప్పుడు వైసీపీకి లాభం ఉంటుంది చెప్పేసి చెప్పిన మాట వాస్తవం. ఇప్పుడు ఏమైంది, ఆయన జైలుకు పోయి వచ్చిన తర్వాత ఆయన రావు పెరిగింది. తర్వాత ఎప్పుడైతే బీజేపీతో ఉడంబడి సీట్లు కుదుర్చుకున్నాడో అప్పుడు డౌన్ ఫాల్ అవుతా ఉంది. ఇప్పుడు టైట్ ఫైట్ అయింది. టీడీపీ కొంటే మాత్రం గ్యారెంటీ గెలుస్తుందని చెప్పినాం. ఇప్పుడు టైట్ ఫైట్లో ఉందని మా ఉద్దేశం. ఆ టైట్ ఫైట్లో ఏమని జరుగుతుందో తెలియదు. రెండోది ఏంటంటే వోకల్ సెక్షన్ మొత్తం జగన్ పోవాలి అనేటువంటి నానది వచ్చేసింది. బట్ ఆయనకు సైలెంట్ ఓటర్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళ వర్గం వాళ్ళు కానీ, తర్వాత సంక్షేమ పథకాల యొక్క ఇది కానీ, సంక్షేమ పథకాలు గతంలో చంద్రబాబు నాయుడు లాస్ట్ మినిట్లో 93 లక్షల కుటుంబాలకి పసుపు కుంకుమ ఇచ్చాడు. ఎప్పుడు ఊపిరి పోతున్నప్పుడు ఇచ్చాడు. అప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈయన మొట్టమొదటి ఇస్తూనే ఉన్నాడు. అపోలోకి ఇప్పుడు చేయిస్తున్నాడు. అందులో ఒక వర్గం ఇంకా స్ట్రాంగ్ ఓటర్స్ అనుకున్నారు. అంటే యాంటీ ఓటర్స్ కూడా పెరిగారు. టైట్ ఫైట్ ఉందన్నమాట చెప్పగలం. 2019లో